కృష్ణం వందే. శ్రీకృష్ణుని జీవితం దారుణమైన ముళ్ళబాట. సుఖంగా హాయిగా ఉన్నట్లు కనిపించిన కృష్ణుడు తానెన్ని కష్టాలు పడినా కూడా ఏనాడు ముఖాన చిరునవ్వు చెదరకుండా నిలిచాడు. ఆ చిరునవ్వు కారణంగానే ఆయన కష్టాలు మనకు కష్టాలుగా కనిపించవు. పుట్టింది మొదలు దేహత్యాగం చేసే వరకు కూడా ఎన్నో కష్టాలు సమస్యలతో మనశ్శాంతి సైతం కరువై స్థిర జీవనం లేకుండా కాలం గడిపాడు శ్రీకృష్ణుడు. కానీ ఆత్మహత్య చేసుకోలేదు. కృష్ణుడు పుట్టకముందే అతని సోదరులు దారుణంగా చంపబడ్డారు. తల్లిదండ్రులు, తాత చెరసాలలో మ్రగ్గిపోయారు. కృష్ణుడు పుట్టడమే ఖైదీగా పుట్టాడు. పుట్టిన మరు నిమిషమే కన్న తల్లిదండ్రులకు దూరమయ్యాడు. అనేక కష్టాలతో రేపల్లెకు వలసపోయాడు. కొన్ని వారాల వయసుకి శ్రీకృష్ణునిపై మొదటగా హత్యా ప్రయత్నం చేసింది పోతన. అప్పటి నుండి అతనికి దినదిన గండంగానే గడిచింది. కృష్ణుని శైశవ దశ, బాల్య దశ కూడా శకటాసురుడు, తృణావర్తుడు, వత్సకుడు, బకాసురుడు, వృషభాసురుడు, కేసి, వ్యోమాసురుడు మొదలైన ఎందరో రాక్షసులతోనూ, శంఖచూడుడని యక్షునితోనూ, కాళీయుడు అని సర్పరాజుతోనూ పోరాటాలతోనే సరిపోయింది. కేవలం 16 ఏళ్ల నాటికి ఇన్ని గండాలు, కష్టాలు, సమస్యలు వస్తే ఎంత కష్టమో కదా. అయినా ఆత్మహత్య చేసుకోలేదు. జరాసంధునితో వరుసగా 17 సార్లు యుద్ధం చేయవలసి వచ్చింది. అన్నిసార్లు కృష్ణుడే జయించాడు. కానీ క్షణం విశ్రాంతి లేకుండా పోయింది. అంతలోని కాలయవనుడు అని గర్విష్ఠిని అంతం చేయవలసి వచ్చింది. యుద్ధాల వల్ల ప్రజా శ్రేయస్సుకు విఘాతం కలుగుతుందన్నదని భావించిన శ్రీకృష్ణుడు తన రాజ్యాన్ని మధుర నుండి ద్వారకకు మార్చాడు. రుక్మిణిని వివాహం ఆడేందుకు ఆమె అన్నయ్య అయిన రుక్మితో పోరాడాడు. సత్యభామను పొందిన ఘట్టములో శమంతకమణిని అపహరించాడని నిందను, ఒక హత్యా నేరాన్ని మోశాడు. ఎన్నో కష్టాలు పడి పరిశోధించి శమంతకమణిని సాధించి తెచ్చి తనపై మోపిన నిందలను పోగొట్టుకున్నాడు. జాంబవతిని పెళ్లాడే ముందు ఆమె తండ్రి అయిన జాంబవంతునితో యుద్ధం చేశాడు. అష్టమహిషుల్లో ఒకరైన నాగ్నజితిని వివాహం చేసుకునేటందుకు మదించిన ఆబోతులతో పోరాడవలసి వచ్చింది. జీవితమే ఒక పోరాటమైంది కృష్ణునికి. కానీ ఆత్మహత్య చేసుకోలేదు. చివరకు సంసార జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులను తట్టుకున్నాడు. భార్యల మధ్య అసూయలు, వైషమ్యాలు ఎన్ని ఎదురైనా ప్రశాంతంగా చిరునవ్వు లొలికిస్తూనే, ఎవరికి వారిని సమర్థిస్తున్నట్లు నటిస్తూనే చక్కటి గుణపాఠాలను నేర్పుకొచ్చిన మగధీరుడు ఆయన. సత్యభామ కోరిన పారిజాత వృక్షం కోసం ఇంద్రునితో యుద్ధం చేసి విజయం సాధించాడు. తనని నమ్ముకున్న పాండవుల కోసం కురుక్షేత్ర సంగ్రామంలో తన శరీరం నుండి రక్తధారలు కార్చాడు. ఆయుధం పట్టకుండా, యుద్ధం చేయకుండా శత్రువులు చేసిన గాయాలకు గురైనాడు. కురుక్షేత్రంలో దుష్టజన నాశనం పూర్తయిన కృష్ణుని కష్టాలు తీరలేదు. ఆ యుద్ధం జరిపించినందుకు గాంధారి చేత శపించబడ్డాడు. యదువంశం నాశనమైపోవాలని శపించింది ఆమె. కృష్ణుడు నవ్వుతూనే ఆ శాపాన్ని కూడా స్వీకరించాడు. ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు, బాధపడలేదు, ఆత్మహత్య చేసుకోలేదు. యాదవకుల నాశనానికి ముసలం పుట్టింది. తన కళ్ళ ముందు తన సోదరులు, బంధువులు, మిత్రులు, కుమారుడు, మనుములు యావన్మంది ఒకరినొకరు నరుక్కుంటూ చచ్చి పీనుగులైపోతున్న విధి విధానాన్ని అనుసరించి అలా చూస్తూ నిలబడ్డాడు కృష్ణుడు. సోదరుడైన బలరాముడు సైతం తన కళ్ళ ముందే శరీరాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అలాంటి సమయంలో ఆయన మనస్థితి ఎలా ఉంటుందో ఆలోచించి చూడండి. ఆవేశం కాదు, ఆలోచన, సంయమనము కావాలనే విషయాన్ని కృష్ణుని జీవితం నుంచి నేర్చుకోవాలి. నీతులు, ధర్మాలు చెప్పడం తేలికే, కానీ ఆచరించటం కష్టం.
కష్టాలలో నిగ్రహం చూపాలని చెప్పటం సులభమే, అనుభవించటం కష్టం. కానీ కృష్ణుడు అన్నీ ఆచరించి భరించి చూపించాడు. అందుకే కృష్ణుడు ఆరాధ్యుడు అయ్యాడు. భగవంతుడిని పూజించడం కాదు, ఆచరించాలి. సమస్త లోకాః సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.